శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనకి మాఘమాసంలో పంచమి అంటే 5వ రోజు వచ్చేది వసంత పంచమి. వసంత పంచమి అసలు వసంత ఋతువు కాదు, కానీ వసంత పంచమి అంటారు. ఏంటిది ఈరోజు పంచమి రోజు? సరస్వతీదేవి యొక్క ఆరాధన అందరికీ తెలుసు. సరస్వతీదేవి యొక్క ఆరాధనకి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఈరోజు అసలు అక్షరాభ్యాసాలు ఎక్కువగా చేస్తారు. అక్షరాభ్యాసాలు ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, ఏ ఆలయంలో చేసుకోవాలి, పిల్లలకి ఏ వయసులో చేయించాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనం. 5వ రోజున పంచమి రోజున సరస్వతీదేవి ఆవిర్భావం జరిగింది. ఇక్కడ మనకి దీని వెనక అనేక పురాణ కథనాలు ఉన్నాయి. ఒకటి తెలుసుకుందాం మనం. సృష్టి ఆరంభమైనప్పుడు బ్రహ్మదేవుడు కొంతమందిని సృష్టించాడు కానీ భాష లేదు, అందరూ సైగలు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు బాధపడ్డాడంట. అరే, ఇలా అయితే కాదు, భాష అనేది, మాట అనేది ఒకటి ఉండాలి కదా అని మహావిష్ణువును సంప్రదిస్తే మహావిష్ణువు తన కనుచూపులతోనే మహాశివుడి యొక్క శరీరం నుంచి ఉద్భవింపచేశాడు సరస్వతీమాతను. అది ఈరోజు. అలా సరస్వతీదేవి యొక్క జననం జరిగింది. అమ్మవారు శ్వేతవర్ణపు దుస్తులు ధరించి వీణను చేతపట్టి హంస వాహనం మీద కనిపిస్తారు. ఇక్కడ చూడండి, శ్వేతము అంటేనే తెలుపు, హంస అంటేనే పవిత్రతకి శుద్ధతకి సంకేతం. హంస అంటే ఎంత గ్రీన్ అంటే అంత క్లీన్ అనమాట, ఏమీ ఉండదు హంస అంటే. మన సరోవరంలోనే మనకి హంసలు కనిపిస్తాయి. ఆ హంసని ఆవిడ వాహనంగా చేసుకొని మనందరినీ అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వాక్శక్తి ఉంది, వాక్పటుత్వం ఉంది అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వాళ్ళ మీద ఉన్నట్టన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, త్రిమూర్తులు ముగ్గురు యొక్క సంకల్పము సరస్వతీదేవి యొక్క జననం అయ్యింది. అవునా? ఆ తల్లి జన్మించిన రోజు ఈరోజు. మరి మూలా నక్షత్రం ఏంటిది అంటే శుంభనిశుంభులని సంహరించిన తల్లి సరస్వతీదేవి. ఆ శుంభనిశుంభులని మూలా నక్షత్రం ఉన్నప్పుడు ఆవిడ సంహరించారు. అది ఈ మూలా నక్షత్రం మాఘమాసం పంచమి రోజునే జరిగింది. ఇన్ని కారణాలు ఉన్నాయి ఈ రోజుకన్నమాట. అందుకే మూలా నక్షత్రం ఉన్నప్పుడు మనం ఈ వసంత పంచమిని చేసుకోవటం అనేది మనకి తరతరాలుగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు బాగా చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి, బాగా సంపాదించుకోవాలి, పిల్లలు అష్టైశ్వర్యాలతో ఉండాలి అని అంటే సరస్వతీదేవి పుష్కలంగా మన అనుగ్రహం అనేది ఉండాలి. అంతే కదండి. ఇప్పుడు నేనే ఒకళ్ళని చూశాను, చదువు లేదు, అసలు చదువుకోలేదు, ఆయన ఏలి ముద్రలు వేస్తాడనమాట. సంపాదించే ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది, సంపాదిస్తాడు. చదువు లేదు కదా, మొత్తం ఆ లక్ష్మి వెళ్ళిపోతుంది. అందుకే సరస్వతి ఉంటే లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది అంటారు పెద్దవాళ్ళు. అంటే చదువు ఉంది, జ్ఞానం ఉంది అంటే ఏ ఉద్యోగం అక్కర్లేవు, 10 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పుకున్న కుటుంబాన్ని గడుపుకుంటారు. అవునా? అది అన్నమాట సరస్వతీదేవి యొక్క అనుగ్రహం. ఈ రోజున అనేక పాఠశాలల్లో సరస్వతీదేవి యొక్క పూజ, ఆరాధన మనం విశేషంగా చూస్తూ ఉంటాం. పీఠాలలో, ముఖ్యంగా ఆశ్రమాల్లో, పీఠాలలో విద్యార్థులకి నాలుక మీద బీజాక్షరాలు గురువులు రాస్తూ ఉంటారు. గురువులు అంటే వాళ్ళు మాతాశ్రీలు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, ఎవరైనా కానీ అన్నమాట. మనం పెంచనకోణంలో విజయేశ్వరీదేవి అమ్మని చూస్తే అమ్మ ఈరోజు ఎంతోమందికి, కొన్ని వేల మందికి ఈరోజు బీజాక్షరాలు, సరస్వతి బీజాక్షరాలు నాలుక మీద రాస్తారు. గొప్ప విద్యావంతులయ్యారు అమ్మ రాసిన వాళ్ళందరూ కూడా అన్నమాట. ఈ రోజున ఇంకా అక్షరాభ్యాసం విషయానికి వస్తే పిల్లలకి మనం ఇప్పుడు మా చిన్నప్పుడైతే 6వ సంవత్సరం వచ్చాక అక్షరాభ్యాసం చేయించి స్కూల్లో వదిలేవాళ్ళు, నిజం. ఇప్పుడు 2వ సంవత్సరం పూర్తి అవ్వగానే ఎంబడే బాసర, లేకపోతే వర్గల్, లేకపోతే కొలను భారతి అని ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఒక ఫారెస్ట్లో ఉంటుంది అమ్మవారు అన్నమాట. కొలను భారతి అని ఉంటుంది. అక్కడ సరస్వతీదేవి స్వయంభూగా వెలిసిందనమాట. అక్కడ కానీ ఎక్కువగా అక్షరాభ్యాసాలు చేస్తారు ఈరోజు. అంటే అక్కడికే వెళ్ళాలా అండి అని చాలామందికి సందేహం. మాకంత స్తోమత లేదు,
అక్కడ వెళ్ళి లక్షలాది మందికి ఈ అక్షరాభ్యాసాలు చేయిస్తారు. వెయిట్ చేయాలి, ఒకటి వెళ్ళే స్తోమత ఉండాలి, ఆ సమయం ఇవ్వాలి. ఇవన్నీ మాకు లేవు, మీరేమో ఈ క్షేత్రాల్లోనే చేయమంటున్నా అంటే అలా లేదు. అలా కాదు. మీరు శుభ్రంగా మీ మీ బంధుమిత్రులను పిలుచుకొని ఇంట్లోనే అందరి మధ్యలో మీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళ ఒళ్ళో మీ బాబును కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయించండి. ఓం నమ శివాయ అని ఫస్ట్ మనం రాస్తాం, దాన్ని వాళ్ళ చేత రాయించండి. ఈరోజు ఈ తిథి ఏంటిది, ఏ సమయంలో చేయించాలన్న సందేహం కూడా అక్కర్లేదు. ఈరోజు మొత్తం ఏ సమయంలోనైనా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. అంటే మరి ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తవుతూనే చేయిస్తున్నారు, మరి అది తప్పు కదా అంటే తప్పే. ఏంటి అంటే పిల్లల్ని భరించలేని స్థితిలో తల్లిదండ్రులు వచ్చేసారు. అబ్బా వీళ్ళని ఏ ప్లే స్కూల్లోనూ వదిలేద్దాం, లేకపోతే స్కూల్లో వదిలేసేద్దాం. కానీ మన ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ క్లాస్కి వచ్చే వరకు 6 ఏళ్ళు ఉండాలి అని పెట్టింది. అంటే మా చిన్నప్పుడు రూల్ మళ్ళా వచ్చింది. దానికి సంతోషంగా ఉంది. పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు స్కూల్లోకి పంపిస్తే. ఇంట్లో అమ్మ చెప్పే కథలు కానీ, ఇంట్లో అమ్మ చెప్పే పద్యాలు, శ్లోకాలు, భారత మహారామాయణాలు ఇవన్నీ కూడా వాళ్ళు అందుకోలేకపోతున్నారు. మొత్తం ఇంకా 2 ఏళ్ల వరకు వాళ్ళు ఆ బాల్యాన్ని అనుభవిస్తున్నారు. ఆ తర్వాత జీవితాంతం వాళ్ళు చదువులను, ఉద్యోగాలను ఏదో ఒక దాని మీద సతమతం అవుతూనే ఉంటారు. కాబట్టి పిల్లలని కనీసం 3 సంవత్సరాలైనా పూర్తి కానివ్వండి, పూర్తయ్యాక అక్షరాభ్యాసం 3వ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేయించిన స్కూళ్ళకు పంపకండి. ఎందుకంటే ఈ వసంత పంచమి సందర్భంగా ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పేది అదే. బాల్యం చాలా విలువైనది. ఆ వయస్సు ఏమీ తెలియదు, ఈ కష్టం తెలీదు, సుఖం తెలీదు. దాన్ని ఎంజాయ్ చేయనివ్వండి. తర్వాత ఎప్పుడైనా కష్టం సుఖం తెలిసి ఏడుస్తూ ఉంటారు, సుఖం వస్తే సంతోషపడుతూ ఉంటాం. మన జీవితమే ఒక రంగుల రాట్నంలాగా అయిపోతుంది. కాబట్టి వాళ్ళని బాల్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయనియండి. వాళ్ళు మారాన్ చేస్తారు, మొండికేస్తారు, ఏం చేసినా కొంత ఓర్పు. అంటే కాలానుగుణంగా ఇప్పుడు అందరూ మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని చూసుకునే సమయం ఉండక వాళ్ళకి ఇంట్లో ఉండి ప్లే స్కూళ్ళల్లో వదులుతూ ఉన్నారు. అక్కడ ఏదో పిల్లలతో ఆడుకుంటారు. ఆ ప్లే స్కూల్లో ఉన్న వాళ్ళు భోజనం ఓపికగా పెడితే తింటారు, లేకపోతే లేదు. ఇలా ఉంది. కనీసం అత్తమామలో, తల్లిదండ్రులు ఎవరైనా ఉండి చూసుకుంటే కనీసం వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు సుఖంగా అనుభవించనివ్వండి. ఈ రోజున మీరు ఏ ప్రదేశంలో ఈ ఇంట్లో చేసుకోండి సుఖంగా, లేదు వెళ్ళగలుగుతారు వెళ్ళండి. ఇప్పుడు 1,00,000 మందిలో అక్షరాభ్యాసం బిజీగా గబగబా ఊరికే రాయించి లేయండి అని అనిపించుకునే బదులు ఇంట్లో చక్కగా మీ బంధుమిత్రులను పిలుచుకోండి. ఆ రోజు మంచిగా అందరికీ భోజనాలు పెట్టండి. చాలా మంచిది వసంత పంచమి రోజున భోజనాలు పెడితే. చక్కగా మీ ఇంట్లో పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరైనా ఉన్నారు, లేకపోతే మీ ఇంట్లో అద్భుతంగా చదువు, జ్ఞానము, శుద్ధి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిపించి వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టి రాయించండి. ఎంతకంటే విలువైనది ఇంకోటి లేదు. వసంత పంచమి రోజే ఈ ఆలయాల్లోనే చెయ్యాలి అంటే అందరికి కూడా వీలవ్వదు. ఇప్పుడు తల్లికి నెలసరి రావచ్చు, ఆలయానికి వెళ్ళలేని పరిస్థితి. మీరు ఒక మంచి రోజు, పంచమి ఏదైనా కూడా మంచిదేనండి. ఏ మాసంలో పంచమైనా మంచిదే. కాబట్టి ఏ మాసంలో వచ్చే పంచమి రోజైనా మీరు అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. కాబట్టి ఈ వసంత పంచమిని అందరూ సరస్వతీదేవి యొక్క ఆరాధన చేసి అమ్మవారికి కృతజ్ఞత, కనీసం శ్లోకాలు, అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు అవన్నా మనము చదివి అమ్మవారికి కృతజ్ఞత తెలిపి, తల్లి జ్ఞానాన్ని ఇచ్చావు, మాటనిచ్చావు, మాట మాట్లాడితే అవతల వాళ్ళని ఆకర్షించే శక్తిని ఇచ్చావు. ఇవన్నీ కూడా మనం అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకొని ఆ సరస్వతీదేవి యొక్క ఆరాధన అనేది ప్రతి ఒక్కళ్ళు, మీ పిల్లలు చదువుకునే వాళ్ళు లేరు, పెళ్లి వయసుకు వచ్చారు, అయినా చేయండి, తప్పే ఉంది. మనకు కూడా వయసు ఎంత అయినా కూడా వాక్ అనేది కావాల్సిందే కదా. కాబట్టి సరస్వతి ఆరాధన ప్రతి ఒక్కళ్ళు, దీనికి ఈ వర్ణం ఆ వర్ణం, ఈ మతం ఆ మతం ఏదీ లేదు, అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వసంత పంచమిని భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి.